వెల్ మీరు 'రోబో' సినిమా చూసారా? 'రోబో' సినిమాలో హీరో రజనీకాంత్ ఒక రోబోను తయారు చేస్తారు. ఆ సినిమాలో ఆ రోబోనే రజనీకాంత్ మీద ఫైట్ చేయడానికి చూస్తుంది. అలాంటి ఒక రోబోని ఇక్కడ మనం చూస్తున్నాము. రియల్ వసీకర్ డాక్టర్ వసీకర్ హీరో రజనీకాంత్ అయితే రియల్ లైఫ్లో ఈ రోబో ఫాదర్ దీని క్రియేటర్ రియల్ లైఫ్ వసీకర్ మనతో ఉన్నారు. మిస్టర్ క్రాంతి. హాయ్ క్రాంతి, హవ్ యూ? రోబో సినిమాలో లాగా ఇది మనుషుల మీద అటాక్ చేయటము, క్రియేటర్ మీదనే ఇచ్చేయటం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? రోబోస్ విల్ డూ దట్ రియల్లీ దట్? అలా ఏం చేయదండి. నా పేరు నాని క్రాంతికిరణ్ అండి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బ్లాక్ రైనో టెక్నాలజీస్. సో వీఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. ఈ రోబోట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫోటో బూత్ రోబోట్ అని చెప్పి మేము ఇది డిజైన్ చేశాము. సో మీరు అన్ని ఫంక్షన్స్లో మామూలు మనుషులు ఫొటోస్ తీసి ఇవన్నీ చూసుంటారు. సో ఒక రోబోట్ వచ్చి మీతో మాట్లాడి మంచి స్టిల్ ఇవ్వండి అని చెప్పి ఒక ఫోటో తీసి ఇన్స్టెంట్గా అంటే 4 secondsలో ఆ ప్రింట్ మీ చేతికి ఇస్తే అది వేరేలా ఉంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్లో మేము ఈ రోబోట్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ రోబోని మీరే డిజైన్ చేశానని చెప్తున్నారు. ఒక రోబోని ఏ సెగ్మెంట్స్లో వాడచ్చు, ఎలా వాడచ్చు? ఇప్పుడు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో చూస్తుంటాము, వాటిలో కూడా రోబోస్ అని చూస్తుంటాం. దే ఆర్ లైక్ మిషనరీ రోబోస్ లాగా ఉంటాయి. దే ఆర్ జస్ట్ లైక్ ఆర్మ్స్, స్టిల్ వీ కాల్ దెమ్ యాజ్ అ రోబో. సో దిస్ ఈజ్ లైక్ హోటల్స్లో అట్లాంటి వాటిల్లో చూస్తుంటాం. అసలు వాట్స్ హిస్ నేమ్? దీని పేరేంటి అసలు? ఇది యూస్ కేస్ బట్టి వీఆర్ నేమింగ్ రోబోట్ అనమాట. అది సర్వింగ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ సర్వింగ్ రోబోట్. సో ఇది ఫొటోస్ తీసిస్తుంది కాబట్టి వీ నేమ్ ఇట్ యాజ్ ఫోటో బూత్ రోబోట్. సో అట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనకి కియోస్క్ రోబోట్స్ అని ఉన్నాయి. సో అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక బిల్ పే చేయాలి, ఏదైనా స్టోర్లో బిల్ పే చేయాలి, లేదా రెస్టారెంట్లో ఆర్డర్ తీసుకోవాలి, మీకు లైన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆర్డర్ ఇవ్వడానికి. సో దీంట్లోనే మీరు అన్నీ వెళ్ళి ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని మీ QR కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని పే చేసుకుని ఆ స్లిప్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళి మీరు ఆర్డర్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ రోబోట్స్ అని ఉన్నాయి. సో మా దగ్గర రోబోట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మాకు పలానాది దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ మేము తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి రోబోట్ తయారు చేసి మేము అందజేస్తాం. జనరలీ ఈ రోబోటిక్స్ అయ్యుండొచ్చు, AI అయ్యుండొచ్చు, మ్యాన్ పవర్ పనిని తగ్గిస్తుందని అంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీ రోబో వల్ల సినిమాటోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లకు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదండి, అంటే దేని పని దాందే అనేది నా అభిప్రాయం. సో ఇదేంటంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది అనేది మెయిన్ థింగ్. సో కస్టమర్స్ కూడా దీనికి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ మెయిన్ థింగ్ అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, పెళ్ళికి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు మీరు కూడా దీన్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఆగారు. సో అట్లాంటి అట్రాక్షన్ ఒక ఈవెంట్కి ఒక అట్రాక్షన్ పాయింట్లా ఉంటుంది అనేది దీని కాన్సెప్ట్ అనమాట.